చేశారు కదా. ఓకే, సో పార్క్ డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్. మనం డాక్యుమెంట్ ని పార్క్ చేసాం కదా, సో వాటికి కాన్ఫిగరేషన్ ద్వారా కూడా మనం పార్క్ డాక్యుమెంట్ ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు అనమాట. ఎలాగైనా చూద్దాం. ఓకేనా. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ double screen. I'm sorry. Park document posting in double screen. F-65. F-65. Okay, na? Next, post park document. Post park document. FBV0. Post park document. Parked document. FBV0. B for Bombay. V0. ఓకే, విత్ టీ కోడ్స్ అనమాట. సో ఫస్ట్ పార్క్ డాక్యుమెంట్ ని డబల్ స్క్రీన్ లో ఏ విధంగా పోస్ట్ చేయాలని చూద్దాం. ఓకేనా. సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, మరి డబల్ స్క్రీన్ లో కూడా చేయాలి కదా, ఎలా చేయాలో చూద్దాం. వెళ్ళండి. F-65. గెస్ట్ యూజర్ ఎవరండి? గెస్ట్ యూజర్స్ ఉన్నారు 2 members. విత్ నేమ్ తో జాయిన్ అవ్వాలండి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వద్దు, విత్ నేమ్ తో జాయిన్ అవ్వండి. గెస్ట్ యూజర్ ఎవరు? F-65. F-65 పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. సో డబల్ స్క్రీన్ లో మనం పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డేట్ ఇవ్వండి. పీరియడ్ ఇవ్వండి. పీరియడ్ లో ఉన్నాం, 11 ఇవ్వండి అక్కడ. కంపెనీ కోడ్ దగ్గరికి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది అక్కడ చూడండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కరెన్సీ ఇవ్వండి. కరెన్సీ ఐఎన్ఆర్ కదా కరెన్సీ అంటే. ఐఎన్ఆర్. ఓకే. నెక్స్ట్ రిఫరెన్స్ దగ్గర ఇవ్వండి. పార్క్ డాక్యుమెంట్ ఏదైనా ఇవ్వచ్చు, ఉపయోగం కాదు. తర్వాత ఇక్కడ 40 ఇచ్చాం కదా, కింద 40 అంటే ఏంటి? రెంట్ అకౌంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. 40 అంటే డెబిట్, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనేది మనం పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ 40 అంటే డెబిట్ కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ చేయండి.
అమౌంట్ ఇవ్వండి 10,000 5,000 ఏదో ఒకటి. నెక్స్ట్ 50 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ కింద టెక్స్ట్ దగ్గర రెంట్ పేడ్ అనేది అన్న ఇవ్వండి. 50 ఇవ్వండి ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. వన్ మినిట్. ఎంటర్ చేయండి. ఓకే, ఓ పని చేయండి, ఇక్కడ స్టార్ ప్లస్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి, స్టార్. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి అంటే టెక్స్ట్ కాపీ అని అర్థం. ఎంటర్ చేయండి. ఓకే, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్. సో ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ పార్క్ హైలైట్ లో ఉంది, పోస్ట్ లేదు. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ చూడండి, అదే పార్క్ డాక్యుమెంట్. అంటే డాక్యుమెంట్ ని పార్క్ చేయడానికి అనమాట ఈ కాన్ఫిగరేషన్ అనేది. పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. క్లిక్ చేయండి దానిపైన. ఓకే, డాక్యుమెంట్ 20 TATM వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ అనేది పార్క్ చేస్తాం. క్లియర్ కదా? సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా కూడా మనం డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. ఓకే, సో డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. 20 కదా, ఓపెన్ చేయండి. సో పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఒకసారి చూద్దాం, పోస్ట్ చేద్దాం. టీ కోడ్ ఏముంది, FBV0 కదా. పార్క్ చేసిన డాక్యుమెంట్ ని మనం ఏం చేస్తున్నాము, పోస్ట్ చేస్తున్నాం. FBV0 /n FBV0. సో ఇక్కడ ఏ డాక్యుమెంట్ మీరు పార్క్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ ఆ డాక్యుమెంట్ తీసేయండి, 20 రిమూవ్ చేసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారు, ఇవి మనం పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్స్. లాస్ట్ క్లాస్ లో ఒకటి చేసాం, 19 ఉంది. సో ఈ క్లాస్ లో ఒకటి చేసాం, 20 ఉంది. టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో మీరు ఈ పార్క్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయాలంటే చేయొచ్చు. ఎగ్జాంపుల్ పని చేయండి. సో దానిపైన డబుల్ క్లిక్ చేయండి, పార్క్ డాక్యుమెంట్ పైన. డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. పైన డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, వెళ్ళండి. ఇక్కడ డెలీట్ పార్క్ డాక్యుమెంట్, లాస్ట్ నుండి సెకండ్ వన్ క్లిక్ చేయండి. ఇస్తారండి. పార్క్ డాక్యుమెంట్ 19 TATM 2023 డెలిటెడ్. చూసారా, మెసేజ్ కనిపిస్తుంది లాస్ట్ లో, డెలీట్ అయిపోయింది అనమాట. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి, కనిపిస్తుంది. ఒకటే ఉంటుంది, 2 డాక్యుమెంట్స్ లో ఒకటి డిలీట్ అయిపోయింది, 1 మోర్ డాక్యుమెంటే ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి, అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంట్ మాత్రమే ఉంది. ఇలా పార్క్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ డెలీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఓపెన్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సేవ్ చేయండి. ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. చూసారు, ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. ఇక్కడ అంటే సేవ్ చేస్తే పోస్ట్ అవుతుంది, లేదు
మనం డెలీట్ చేయడానికి ఎలా చేయాలని చూస్తాం. సో పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పార్క్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలో మీకు అర్థమైంది. క్లియర్ కదా ఎంతవరకు? అర్థమైందా? సార్ 1 minute అండి, 1 minute. Sir, audible is not proper. ఐఎమ్ సారీ. ఓకే, వెళ్ళండి మళ్ళీ 1 more డాక్యుమెంట్ పార్క్ చేద్దాం. వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ కీ కోడ్ ఏంటి? F-65 ప్రాక్టీస్ పర్పస్. డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ ఇచ్చారు, అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయాలండి. డ్రాప్ డౌన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాంగ్ అవుతుంది. మీకు ముందే చెప్తున్నా. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి. స్టార్ కదా. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్,
సో ఇక్కడ పార్క్ చేస్తున్నాం, ఇక్కడ పోస్ట్ ఉండదండి, ఎందువల్ల ఇది పార్క్ డాక్యుమెంట్ కి సంబంధించిన టీ కోడ్ కాబట్టి. ఓకే, పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 21 వాస్ పార్క్డ్. వన్ మోర్ పార్క్ చేయండి అలాగే. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్. సో ఏం చేసాం మనం, 2 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం. సో పార్క్ డాక్యుమెంట్స్ ఎలా చూస్తాము, టీ కోడ్ ఏంటి, FBV0. FBV0. డాక్యుమెంట్ 22 తీసేసి, అంటే యాక్చువల్ 22 ఇస్తే ఒకటే కనిపిస్తుంది, లేదు 22 నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసామనుకోండి, మనం పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మనం పార్క్ చేసిన డాక్యుమెంట్స్. మీరు ఏ డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసి, ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక డాక్యుమెంట్ డిలీట్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, దీన్ని డిలీట్ ఎలా చేయాలి. సో ఈ డాక్యుమెంట్ మనకు అవసరం లేదు, ఎలా డిలీట్ చేస్తాము, టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్, డిలీట్. ఎస్, లాస్ట్ లో ఏమైనా మెసేజ్ చూడండి, పార్క్ డాక్యుమెంట్ 21 TATM 2023 డిలీటెడ్ అని ఉంది, అంటే డిలీట్ అయిపోయింది అనమాట. ఎలా చెక్ చేస్తాము, మీరు రిఫ్రెష్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోయింది, ఒక డాక్యుమెంట్ ఉంది ఇంకా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఈ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తాం, సేవ్ చేస్తే పోస్ట్ అవుతుంది. సేవ్. డాక్యుమెంట్ 22 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అనమాట. సో ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, FB80 కూడా చేసాము, FB65 లో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. అలాగే సేమ్ డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేసాము, అంటే పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, లేదంటే పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. అర్థమైంది కదా? రైట్. సో ఇది డెడిజీ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఏం లేదు, యాక్చువల్గా లెంతీగా SAP అనేది ఈజీగానే ఉంటుంది, కాకపోతే లెంతీ కాన్సెప్ట్స్ అండి, అంతమించి ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. వన్ మినిట్ అండి. వన్ మినిట్. మీకు హోల్ డాక్యుమెంట్ ఒకటి ఉండాలి. ఓ పని చేద్దాం, హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే. హోల్ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ ని హోల్డ్ చేశాం కదా, ఆ డాక్యుమెంట్ ఎలా చూడాలి మీకు తెలియదు. ఎగ్జాంపుల్, టీ కోడ్ తెలియదు, నాకు తెలియదు ఎగ్జాంపుల్. సో ఎలా చూడాలి, ఎలా చెక్ చేయాలనేది చూద్దాం. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే అనేది
ఎలా చేయాలి, ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ టీ కోడ్స్ ఏమన్నా మీకు తెలియలేదు అనుకుందాం. ఓకేనా? సో ఎలా చెక్ చేయాలి? గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళండి. ఏదైనా టీ కోడ్ మీకు తెలియలేదు అనుకోండి, గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మర్చిపోతుంటాం ఒక్కోసారి. అటువంటిప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే, హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఇన్ ఎస్ఏపి అని టైప్ చేయండి. హోల్ డాక్యుమెంట్ ఏదో ఒకటి ఇవ్వండి. డిస్ప్లే టీ కోడ్ ఇన్ ఎస్ఏపి. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే హోల్ డాక్యుమెంట్ పోస్ట్ కాదు, మనకి డిస్ప్లే కావాలి. డిస్ప్లే టీ కోడ్ ఇన్ ఎస్ఏపి ట్రై చేద్దాం. చూసారా, FB11 అంట. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FB11. ఈ టీ కోడ్ లో మనం డాక్యుమెంట్ అంటే మనం ఏమైతే హోల్డ్ చేసామో ఆ డాక్యుమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ డిస్ప్లే ఏంటి? టీ కోడ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ సంబంధించి FB11 వెళ్ళండి. టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చాం కదా మనం, ఆ నెంబర్ ఇవ్వచ్చు. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయొచ్చు. చేయండి. ఇవి మనం హోల్డ్ చేసాం. ఇవేనా లిస్ట్ ఆఫ్ హోల్ డాక్యుమెంట్స్ అన్నమాట. డాక్యుమెంట్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం హోల్డ్ చేసిన డాక్యుమెంట్. అర్థమైందా? క్లియరా? సేవ్ చేయండి. సేవ్ చేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. క్లియరా? అయిందా లేదా? ఎలా చెక్ చేస్తారు? బ్యాక్ వెళ్ళి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. సో మనం చెక్ చేసుకోవచ్చు. సేమ్ టీ కూడా ఇవ్వండి. బ్యాక్ వెళ్ళి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. అయిపోయింది. ఒకటే ఉంది, చూసారా? క్లియర్ ఉంది కదా? వన్ మోర్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఉంది పైన. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ పోస్ట్ ఆప్షన్ ఉంది. ఇది డిలీట్ అవ్వదు యాక్చువల్ హోల్ డాక్యుమెంట్ అనేది. ఓకేనా? ఓపెన్ చేయండి. పోస్ట్ ఇక్కడ కూడా చేయొచ్చు. పోస్ట్ చేసేయండి. కంటిన్యూ. అయిపోయిందా? హోల్ డాక్యుమెంట్ డిలీట్ పోస్ట్ అయిపోయిందా? బ్యాక్ వెళ్ళండి. రిఫ్రెష్ చేయండి. ఇంకేముండవు. చూసారా? ఏం లేదు. డెడ్ ఈజీ అండి. ఏం లేదు అక్కడ. క్లియరా లేదా? టీ కోడ్ మర్చిపోయినప్పుడు మీరు గూగుల్లో కూడా వెతకచ్చండి. మీరు గూగుల్లో కూడా మనకి టీ కోడ్స్ దొరుకుతాయి. క్లియరా? ఇప్పుడు నేను టీ కోడ్ మర్చిపోయాను. FB11 అనేది గుర్తులేదు. సో ఏం చేసాము? గూగుల్లో సెర్చ్ చేసాం. ఏ టీ కోడ్ దొరకకపోయినా మనం గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీన్ని హోల్ డాక్యుమెంట్ ఈ విధంగా చేయొచ్చు. వెళ్ళండి. FB50కి వెళ్ళండి. ఒక 2 డాక్యుమెంట్స్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేయండి. హోల్డ్. టెంపరరీ నెంబర్ ఇవ్వండి. ఇది నాకు నెంబర్. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. వన్ మోర్ హోల్డ్ చేయండి.
ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోవాలి. శ్రీరామ్, సాయిరామ్, సాయి కదా, బెల్లంకొండ సాయి. ఎక్స్టర్నల్ మౌస్ మ్యాండేటరీగా తీసుకోవాలి. అవును సార్, మౌస్ తీసుకున్నాను. ఎక్స్టర్నల్ మౌస్ తీసుకుంటే మీకు కాన్ఫిగరేషన్స్ ఈజీ అయిపోతుంది చేయడానికి. వర్క్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. హోల్డ్ చేశారు కదా, రైట్. సో ఏం చేసాం మనం, డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం, 2 డాక్యుమెంట్స్ ని హోల్డ్ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ పైన డ్రాప్ డౌన్ చేయండి. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. కమాండింగ్ ఫీల్డ్ లో డ్రాప్ డౌన్ బాక్స్ చూడండి, డ్రాప్ డౌన్ ఫీల్డ్ లో చూడండి. అక్కడ క్లిక్ చేస్తే ఎవరది, ఎవరు పైన కమాండింగ్ ఫీల్డ్ లో డ్రాప్ డౌన్ చూడండి. కమాండింగ్ ఫీల్డ్ రైట్ సైడ్ డ్రాప్ డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది. కమాండింగ్ ఫీల్డ్ అంటే ఏంటి, స్లాష్ అని ఇచ్చారు, అదే కమాండింగ్ ఫీల్డ్. డ్రాప్ డౌన్ ఉందా, రైట్ సైడ్ క్లిక్ చేయండి. FB11 రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ ఎంటర్. సో డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. ఈ 2 డాక్యుమెంట్స్ మనం ఏం చేసామో హోల్డ్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 2, వీటిని పోస్ట్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. కంప్లీటెడ్. డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. చూసారా, ప్రాసెస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది కూడా డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ బ్యాక్ వెళ్ళాలి, చూస్తే ఒకే డాక్యుమెంట్ ఉంది. దీనిపైన కూడా డబుల్ క్లిక్ చేయండి. సార్ ఇక్కడ మామూలుగా డిలీట్ అవుతుంది, చేయొచ్చు సార్ నార్మల్గా అయితే? చేసి చూడండి, అవుతుందో చూడండి. డిలీట్ అవుతుందా, ఇక్కడ ఆప్షన్ ఉందా, ఉంది కదా, చేయండి. అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా చేయొచ్చు అనమాట, సిమ్యులేట్ లో లేదనమాట. ఓకే ఫైన్. పోస్టింగ్ అవ్వదు అనుకుంటా. ట్రై చేసి సెలెక్ట్ చేసి చూడండి, అవుతుంది. అవ్వట్లేదా, చేయండి. డిలీట్ అవుతుంది, చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి చూడండి, డిలీట్ అయిపోయింది అనుకుంటుంది కదా. రిఫ్రెష్ చేసి చూడండి, డిలీట్ అయిందా. అయిపోయింది, లేదు, చేయొచ్చు. డిలీట్ కూడా చేయొచ్చు, ఆప్షన్. ఓకేనా. సో డాక్యుమెంట్ ఇలా డిలీట్ కూడా చేయొచ్చు, లేదంటే పార్క్ కూడా చేయొచ్చు. పార్క్ పోస్ట్ హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి అంటే సిమ్యులేట్ లో మనకు ఆప్షన్ లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇచ్చేసాడు. ఓకే, క్లియర్ కదా, అయిపోయిందా? ఎస్ సార్. రైట్. MS Word లోకి వెళ్ళండి. ఏం చేస్తాం మనం, హోల్ డాక్యుమెంట్ పోస్ట్ ఆర్ డిలీట్. హోల్ డాక్యుమెంట్ పోస్ట్ ఆర్ డిలీట్. FB11 హోల్ డాక్యుమెంట్ పైన ఇవ్వండి, హోల్ డాక్యుమెంట్ పోస్ట్ ఆర్ డిలీట్. క్లియర్ కదా, టీ కూడా ఇవ్వండి. హోల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. క్లియర్ ఎంతవరకు అయిపోయిందా, అర్థమైందండి? రైట్. ఓకే ఫైన్. సో ఇదన్నమాట. ఇంకోటి యాక్చువల్గా మీకు ఇంకోటి రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్. రేపటి నుంచి మళ్ళీ 1 అవర్ ఉంటుందండి క్లాస్, 1 అవర్ అలా ఉంటుంది అనమాట. స్మాల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా.